హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుభాష్ పై చేయి చేసుకున్న ఇందిరాదేవి ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ఇందిరాదేవి అయితే కోపంగా సుభాష్ దగ్గరికి వెళ్ళి తనపై చేయి చేసుకుంటుంది. అది చూసి కొంతమంది షాక్ అవుతారు. ఇంకా సుభాష్ అయితే ఇందిరాదేవి కొడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అమ్మమ్మ గారు ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు, ఒకసారి ఆగండి అని అరుస్తూ ఉంటారు. కానీ ఇందిరాదేవి వినకుండా సుభాష్ ని కొడుతూనే ఉంటుంది. అసలు ఎలా చేసావురా ఇలాంటి తప్పు, నీకు తప్పు చేసినప్పుడు భార్య గుర్తుకు రాలేదా, ఇంట్లో బంగారం లాంటి భార్య పెట్టుకుని ఇదేం తప్పు పనిరా అని సుభాష్ ని తిడుతూ ఉంటుంది ఇందిరాదేవి. దానికి సుభాష్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అందరూ నిన్ను ధర్మరాజులా చూస్తుంటే నేను తల్లిగా ఉప్పొంగిపోయానురా, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని చూస్తే నువ్వు నా కొడుకు అని చెప్పడానికి నాకు సిగ్గు వేస్తుంది. దేవత లాంటి నా కొడుకుకి అన్యాయం చేశావు కదరా అని ఇందిరాదేవి తిడుతూ ఉంటుంది. ఆయన నువ్వు తప్పు చేసినప్పుడు కొడుకు, కోడలు, అమ్మ, నాన్న, మర్దలు వీళ్ళెవరిని గుర్తుకు రాలేదా, వాళ్ళ ముందు ఎలా తలెత్తుకొని తిరుగుదామనుకున్నావు నువ్వు చేసిన పని వల్ల అక్కడ నా కొడలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇదిగో చూడు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, నా కొడలు క్షేమంగా నా ఇంటికి రాలేదో నువ్వు ఇంకే జన్మలో ఆ ఇంటి గడప తొక్కలేవు అని ఇందిరాదేవి అంటుంది. ఆ మాట విని అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.